దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనములలో 126వ కీర్తన 5-6 వచనములు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంటను కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. కన్నీళ్లు విడుచుచు విత్తువారు ఎవరు? అక్షరానుసారముగా కన్నీళ్లు మనము ఎలా విడుస్తామంటే, మనకు కలిగిన వేదనలను బట్టి, మన మీద నేరారోపణ నిందలు మోపుచూ ఉన్నప్పుడు, అలాగే హృదయములో ఉన్న భారములను బట్టి కన్నీళ్లు విడుచుచూ ఉంటాం. కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కన్నీళ్లు విడిచేవారముగా ఉంటాం. ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన ఈ కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంటను కోసెదరని చెప్పారు కదా. సువార్తను ప్రకటించేవారు కన్నీరు విడుచు విత్తేవారుగా ఉంటున్నారు. ఎందుకంటే వారి చేతిలో పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఉన్నారు. విత్తనములు అనేది దేవుని వాక్యమునకు సూచన. సువార్తను ప్రకటించే వారి యొక్క పాదములు సుందరములని చెప్పినట్లుగానే, ఒక సువార్తను మనం ప్రకటించాలంటే మనము కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో విత్తనములను చేత పట్టుకుని జనుల మధ్యలోనికి వెళ్ళి మనము ఈ సువార్తను మనం ప్రకటించినప్పుడు మనము సంతోష గానములతో ఆ పంటను కోసేవారముగా ఉంటున్నాం. సాధారణముగా మనుషునికి కలిగే ఈ కన్నీటి ద్వారా పలు విధాలుగా తన అంతరంగపు జీవితములో సొమ్మసిల్లిపోయేవాడుగా ఉంటున్నాడు. కొంతమంది కన్నీరు విడుస్తూనే ఉంటారు. ప్రతి రాత్రి కన్నీరు విడిచేవారుగా ఉంటారు. అయితే మనము కన్నీరు విడవలసిన దేనికి మనము కన్నీళ్లు విడవాలి? మన కుటుంబ రక్షణ కొరకు కన్నీరు విడిచి ప్రార్థించాలి. మన బంధువుల యొక్క రక్షణ కొరకు కన్నీరు విడిచి ప్రార్థించాలి. నశించిపోతున్న వారందరి కొరకు కన్నీరు విడిచి ప్రార్థించే వారముగా ఉండాలి. మరి ఈ రోజుల్లో ఈ కన్నీటి ప్రార్థన మనము చేయగలుగుతూ ఉన్నామా? మన కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును. మన యొక్క కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరని చెప్పారు. వారి చేతిలో పిడికిడు విత్తనములు, ఈ విత్తనాలను చేత పట్టుకుని ఏడ్చుచు విత్తువారికి సంతోష గానము చేయుచు పనులను మోసుకుని వచ్చునని చెప్పి రాయబడినట్లుగా, ప్రియులారా, మనము విడిచే ప్రతి కన్నీటి బొట్టు దేవుడు గమనించుచూ ఉన్నాడు. కనుకనే 56వ కీర్తన 8వ వచనమందు గమనించుచూ ఉన్నప్పుడు, 56వ కీర్తన 8వ వచనములో గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డీలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. కనుక మనం విడిచే ప్రతి కన్నీటి బొట్టు దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. నీవు దేని కొరకు కన్నీళ్లు విడుచుచూ ఉన్నావు? నీవు ఏ విషయములో కన్నీళ్లు విడుచుచూ ఉన్నావు? ఆత్మీయ విషయములో కన్నీళ్లు విడిచేవారముగా ఉన్నామా? ఆత్మానుసారముగా ఎదగాలని చెప్పి కన్నీళ్లు విడుచుచూ ఉన్నామా? లేకుంటే లోకంలో ఉన్న వాటిని అన్నిటిని సంపాదించుకోవాలని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుచూ ఉన్నావా?
ప్రియ దేవుని బిడ్డ, నీవు విడిచే ప్రతి కన్నీటి బొట్టు దేవుడు చూచుచూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. హాగరు ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో మొరపెట్టుచూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూచి తన బిడ్డ యొక్క మొరను గమనించి ఆమె కళ్ళు తెరవబడ్డాయి. నేడు కూడా హన్నాలాగా మనం ప్రార్థించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన కన్నీటి బొట్టులను దేవుడు గమనించుచూ ఉన్నాడు. మన ప్రతి కన్నీటి బొట్టు దేవుని యొక్క బుడ్డీలో ఉంచబడి ఉన్నవి. ఆయన కవెలలో కనబడును కదా. అవును నీ ప్రియ దేవుని బిడ్డ, నీ నిమిత్తము, నీ కుటుంబము నిమిత్తము, నీ పిల్లల నిమిత్తము కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటిని వృధా చేయడు. మన యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా అనేక ఆశీర్వాదములు పొందుకోబోతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, నీవు విడిచే ప్రతి కన్నీటిని దేవుడు గమనించుచూ ఉన్నాడు. కీర్తనలు 6:6 చదువుతూ ఉన్నాము. నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలిచేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నదని చెప్పి దావీదు భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో మనము విడిచే ప్రతి కన్నీటి బొట్టును, వ్యక్తిగతముగా నీవు దేవుని సన్నిధిలో విడిచే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీ దుఃఖము దినములనేవి సమాప్తమలగును గాక. మన దేవుడు నమ్మకస్తుడు. ఆయన మీద నమ్మకం ఉంచుదాం. కన్నీళ్లు విడిచుచు దేవుని సువార్తను మనం ప్రకటించుచూ ఉన్నట్లయితే సంతోష గానములతో పంటను కోసి పిడికిడి విత్తనములను చేత పట్టుకుని మనము విత్తుచూ ఉన్నప్పుడు పనలను మోసుకుని వచ్చేవారముగా ఉంటున్నాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీటి ప్రార్థన నూతనపరుచుకునుము. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ దేశాన్ని కూడా మనము కదిలించే వారముగా ఉంటున్నాం. ఎవరైతే ఈ కన్నీటి ప్రార్థన నూతనపరుచుకుని మరలా ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచుచు విత్తుతూ ఉన్నట్లయితే ఒక దినమందు సంతోషముతో మనం ప్రభు సన్నిధిలో కనబడబోతూ ఉన్నాం. అదే మనకు నిత్య ఆనందము, సమాధానమై ఉన్నది. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ కన్నీటి ప్రార్థన మేమందరము కూడా నూతనపరుచుకోవడానికి కృప చూపండి. ప్రతి ఒక్కరిని దేవా కన్నీటి ప్రార్థనతో మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారు హృదయ అంతరంగములో ధైర్యమును కలుగు చేయండి, సమాధానముతో నింపండి, మీ కృపలో భద్రపరచండి. సమస్తమును ప్రభువా దేవా మీరు ఎరిగి ఉన్నారు. మీరే భారం వహించి నడిపించి ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభువా విడుచుచున్న ప్రతి కన్నీటి బొట్టును మీరు చూస్తూ ఉన్నారయ్యా. పరలోకమందు ప్రతిఫలాన్ని మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.